హాయ్ ఫ్రెండ్స్. పొద్దున్నే ఆలోచించా ఏం చేయాలని. చేపలైతే తినాలనిపించింది. అలా మార్కెట్ వైపు అయితే వెళ్ళాను. అక్కడ నేను వెతికే చేపలైతే ఏమీ లేవు. 3 రకాల చేపలున్నాయి. ఆ పేర్లైతే ఏదేదో చెప్పారు. నాకు ఒక్క పేరు కూడా అర్థం కాలేదు. నేను ఎప్పుడు తీసుకున్న చేపనైతే చెప్పాను, ఇది ఇవ్వండి అనేసి. మేడం 2 కేజీలు ఉందన్నారు. సరేలేండి ఇచ్చేయండి అని చెప్పాను. ఇగో మన చేప అన్నమాట. చక్కగా కట్ చేస్తున్నారు. దానిపైన ఉండే పులుసు అంతా తీసేసి మనం ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటామో ఆ సైజులో మనకి ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చేస్తారు. తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. చక్కగా ఒక బాణలో వేసేసి మనం చేపలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు, పెరుగు, నిమ్మకాయ అలా వేసేసి క్లీన్గా మనం చక్కగా కడిగేసుకోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత చింతపండు, అలాగే ఆనియను పేస్ట్ అయితే చేశాను. చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఏం చేశానంటే, నేనేం చేశాను, ఈరోజు మా నాన్నమ్మ వండే వంట వండాలని చెప్పేసి చేపలకి పసుపు, ఉప్పు, కారం వేసేసి, అలాగే కొంచెం నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసి, అలాగే ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి చక్కగా చేత్తో కలిపేసి కొంచెం మసాలా వేసాను అనమాట. ధనియాల పొడితో చేసింది వేసేసి చక్కగా చేతితో కలిపేసి ఈ పేస్ట్ అంతా వేసి కొంచెం వాటర్ అనేది వేసి, ఇలా మా నాన్నమ్మ అప్పుడు కలిపెట్టేది కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చక్కగా కలిపెట్టేశాను అనమాట. కలిపెట్టేసి నేను ఆనియన్ పేస్ట్లో టమాటా కూడా వేసి రుబ్బి చక్కగా కలిపెట్టేసి, ఇలాగ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగ పాతకాలపు మనుషులు ఇలా వంటలు చేశారా? అయితే మీకు ఐడియా ఉంటే ఒకసారి టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. పనులు కూడా మనకి తొందరగా అవుతాయి. అలాగే ఆయిల్ కూడా మనకి అస్సలు పట్టదనమాట. ఇలా ఒకసారి చేస్తే ఇక అన్నీ కలిపేశాను కదా, చక్కగా నేను పొయ్యి పైన పెట్టేశాను అనమాట. ఇది ఉడుకుతున్నప్పుడు మధ్యలో తీసి మనం ఒకసారి చేయితో ఇలా మనం ఆ బాణలిని అనమాట మూకుడిని ఒకసారి ఇలా గరిటతో కాకుండా చేత్తోని ఇలా కలుపుకుంటూ మనం తిప్పామనుకోండి, చేపల కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేస్తే కదా తెలుస్తుంది. మన పాతకాలం వంటలు మర్చిపోతున్నాం కదా. పాతకాలంలో ఎంత చక్కగా మసాలాలు ఏమీ లేకుండా చేస్తే కూడా ఎంత టేస్టీగా ఉండేది. అందుకని వాళ్ళు అప్పట్లో అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళనమాట. మనం ఆయిల్ ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాము, అలాగే మసాలాలు ఎక్కువ వేస్తున్నాము, అన్నీ వేసేస్తున్నాము. అందుకే మనము ఏదేదో కడుపులో నొప్పి, అలాగే బీపీ, షుగరు అన్నీ వస్తున్నాయి. అందుకే నేను ఏమీ వేయకుండా ఇలా చేశానన్నమాట. ఇది ఉడికిన తర్వాత అయితే చాలా బాగుంది. అమ్మ నువ్వు ఎలా చేసావన్నారు. నేను నాన్నమ్మ చేసే వంట చేశాను, అందుకే బాగుంది అనేసి అయితే ఇంట్లో వాళ్ళు చాలా బాగా మెచ్చుకున్నారు. మీరు కూడా మసాలాలు ఏమీ లేకుండా తగ్గించేసి అయితే ఇలా చేసుకోండి. నేను ఈ చేపల కూర కలర్ రావడానికి కాశ్మీర్ కారం పొడి వాడతానన్నమాట ప్రతిసారిను. ఎందుకంటే నేను చేసే కారం పొడి కొంచెం తెల్లగా వస్తుందన్నమాట. నాకు ఎప్పుడైనా కానీ చేపల కూర కానీ చికెన్ కానీ నాకు రెడ్గా ఉండాలి. అలా అని చెప్పేసి నేను రెడ్గా ఉండటానికి ఇలాంటిదైతే ఒకటి వేశాను. ఈ కారం పొడి వేస్తే మనకి చేపల కూర అయితే రెడ్గా కలర్ అయితే వచ్చేసింది. మరి మీరు కూడా ఇది షాప్లో కూడా దొరుకుతుంది మనకి. కాశ్మీర్ కారం పొడి అనేసి తీసేసుకోండి. అలాగే గరం మసాలా కూడా వేశాను. అలాగే మధ్యలో చూడండి ఎంత చక్కగా ఉడుకుతుంది. చేపల పులుసు చూస్తుంటేనే అబ్బా ఎప్పుడు ఉడుకుతుంది, ఎప్పుడు తినేద్దామని అనిపిస్తుంది కదా. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా నేర్పించండి. మనం బాగా ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి పిల్లలకి నేర్పించామనుకో, ఇలాంటి చేపల పులుసు అయితే మళ్ళీ తినడానికి ఇష్టపడరు. అందుకనే మనం మొట్టమొదటి నుంచి పిల్లలకి ఇలాంటి చప్పటి భోజనం అని అలవాటు చేసామనుకోండి, చాలా చక్కగా ఇష్టంగా తినేస్తారనమాట. మరి మీ ఇంట్లో మీ నాన్నమ్మ కానీ, మీ అమ్మమ్మ కానీ, మీ అమ్మ కానీ చేసే చేపల పులుసు ఏ విధంగా చేస్తారనేది మనకి కామెంట్ ద్వారా తెలియచేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే మంచి మంచి వీడియోల కోసం మనకి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నేను ఈ ఛానల్ అనమాట కొత్తగా పెట్టాను అనమాట. నేను అందుకే పర్టికులర్గా నేను వంట అయితే చూపించట్లేదు. ఎందుకంటే యూస్ అయితే అస్సలు వెళ్ళటం లేదు. మరీ కష్టపడే అవసరం లేదని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను.
ఒకవేళ మన ఛానల్ ఏమైనా కొంచెం వ్యూస్ వెళ్ళి చాలా బాగుంటే నేను ఇంకా చాలా బాగా అయితే వంటలు చేసి మీ ముందుకు వస్తాను. మీ అందరికీ మంచి మంచి వంటలు అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను. అలాగే నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ కానీ కొట్టారంటే నేనైతే ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు తక్షణం మీ ఇంటికి టింగ్ అని వచ్చేస్తుందన్నమాట. అయితే ఇదంతా చూసిన తర్వాత ఒక లైక్ చేసేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే మన వీడియో ఇంకా 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. అందుకని మీరు చేసే లైక్ నాకు ఆ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క లైక్ అయితే తప్పకుండా చేయండి. అలాగనే మన మాటలు కానీ నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సపోర్ట్ చేసి షేర్ చేసి నన్ను ఆదరిస్తారనేసి ప్రతిరోజు ఒక వీడియోతోనైతే మీ ఇంటి ముందుకు వస్తాను నేను. మరి మీ లైక్ ద్వారా, మీ కామెంట్ ద్వారా మీరు మా ఇంటికి రండి. ఇంకేంటి విశేషాలు కామెంట్లోనూ చాలా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఏమంటారు? ఇక ఈరోజు నుంచి మన ఫ్రెండ్షిప్ ఓకేనా? ఎవరైతే మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక స్మైల్ అయితే కామెంట్ చేయండి. మీరు పెట్టే స్మైల్తో నేనైతే మీ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మరి అలానే లైక్ చేసేయండి. కామెంట్ చేసేస్తున్నారా? టైం లేదని ఆలోచించొద్దు. రెండు వరల్డ్స్తో, రెండు మాటలు ఒక్క స్మైల్ సింబల్తో అయితే మనకి కామెంట్ చేసేసి మనందరి ఫ్రెండ్షిప్కి